ఈరోజు నేను మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చేయబోతున్నాను. మనకి చాలామందికి తెలియనిది ఏంటంటే ఆల్కలైన్ వాటర్కి కెంగన్ వాటర్కి డిఫరెన్స్ ఏంటని నన్ను మా ఫ్రెండ్సే అడుగుతూ ఉన్నారు. అరే ఆల్కలైన్ వాటర్ మనకి తక్కువలోనే దొరుకుతుంది కదా, మనం అంతంత కాస్ట్ పెట్టి ఎందుకు కెంగన్ మెషిన్ కొనాలని చెప్పేసి ఆ డిఫరెన్స్ ఏంటో ఈరోజు మీకు లైవ్గా ఒక డెమాన్స్ట్రేషన్ చేసి చూపెడుతున్నా ఫ్రెండ్స్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, సో మన దగ్గర కొన్ని గ్లాసులు ఉన్నాయి. సో ఇది ఆర్ఓ వాటర్, నార్మల్గా మనం ఇంట్లో తీసుకునే ఆర్ఓ మెషిన్లో తీసుకున్న వాటర్ ఇది. రైట్, ఇది ఆర్ఓ మెషిన్ వాటర్. అండ్ అలాగే ఇది నార్మల్గా కెంగన్ వాటర్. నేను కెంగన్ మెషిన్ ఆన్ చేశాను, 9.5 pH వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకి యాసిడ్ వాటర్ వస్తుంది, ఇక్కడ నుంచి కెంగన్ వాటర్ వస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ వాటర్ మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇక్కడ వాటర్ జనరేట్ అవుతున్నట్టు అర్థం. సో మెషిన్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో అప్పుడు ఒక 10 to 15 seconds వాటర్ వదిలేసి పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, వాటర్ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. సో నేను రెండు సైడ్ల నుంచి వాటర్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను 2 సైడ్ నుంచి వాటర్ కలెక్ట్ చేశాను. ఇది యాసిడ్ వాటర్, ఇది కెంగన్ వాటర్. ఓకే, అండ్ అలాగే ఇది నార్మల్ ఆర్ఓ వాటర్. సో ఇంత వాటర్ అవసరం లేదు. సో ముందుగా వీటి pH ఒకసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నా దగ్గర pH ఇండికేటర్ ఉంది. సో నార్మల్గా మీకు ఏ కెమికల్ షాప్లో అయినా pH ఇండికేటర్ అంటే దొరికిపోతుంది. రైట్, సో ఇది యాసిడ్ వాటర్ది 2 డ్రాప్స్ వేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆర్ఓ వాటర్, దీంట్లో కూడా నేను 2 డ్రాప్స్ వేసాను. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఆర్ఓ వాటర్ సమ్వేర్ ఒక 6 to 7 pH మధ్యలో ఉంది. కెంగన్ వాటర్ 9.5 pH, 9.5 pHలో ఉంది. సో ఆల్కలైన్ కనిపిస్తుంది. కింద నుంచి డివైడ్ అయ్యి యాసిడ్ వాటర్ వచ్చేసింది. ఇది క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా నార్మల్గా ఉన్న ఆర్ఓ వాటర్ని ఆల్కలైన్ ఎలా చేస్తారు అంటే దాంట్లో ఒక క్యాట్రిజ్ ఉంటుందండి, దాంట్లో సున్నం రాళ్ళు ఉంటాయి. సో ఆ కెమికల్ సున్నం రాళ్ళతోటి అది ఆల్కలైన్ అవుతుంది. సో మన ఇంట్లో ఉన్న ఏజెంట్ ఒకటి బేకింగ్ సోడా కానీ లేదా సున్నం తీసుకుని కలిపినా కూడా అది ఆల్కలైన్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆల్కలైన్ అయిపోయింది. ఓకే, సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, సో మీరు ఆల్కలైన్ వాటర్ ఏదైతే తీసుకుంటారో అది నాట్ సేఫ్ అండి. డాక్టర్స్ కూడా అదే చెప్తారు, ఆల్కలైన్ వాటర్ అంత అవసరం లేదు అండ్ నాట్ రిక్వైర్డ్ కూడా. సో దెర్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్కలైన్ అండ్ అయనైజ్డ్ ఆల్కలైన్ వాటర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.